గిన్నె సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి నైట్ నానపెట్టుకుంటే మనకు మార్నింగ్ త్వరగా ఉడుతాయి అన్నమాట. నైటు ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకొని 2-3 సార్లు శుభ్రం కడిగేసుకొని ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గిన్నెతోటి 3 గిన్నెలు నీళ్ళు పోసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం నాని అనుకోండి వడియాలు పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతాయి. మార్నింగు మనము సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోటే 3 కప్పులు నీళ్ళు సరిపోతాయండి. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను 6 గ్లాసులు 6 గిన్నెలు అని చెప్పారు. కాదు, ఒక 3 గిన్నెలు నీళ్ళు తీసేసుకొని మరగపెట్టేసుకొని అవి బాగా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసేసి ఉడికించాలి. మనం ఆల్రెడీ నానపెట్టాం కాబట్టి నైట్ అంతా త్వరగా ఉడుతాయి, అందువల్ల ఎక్కువ వాటర్ పట్టవు. ఇలా 6 గ్లాసెస్ వాటర్ పోసామనుకోండి అస్సలు రావు వడియాలు. ఇలా మనం నానపెట్టుకుని సగ్గుబియ్యం మొత్తం వేసేసి ఉడికించుకోవాలి. ఇలా పైకి తేలింది కదండి, అట్లా తేలకుండా మొత్తం మునిగిపోవాలన్నమాట. సగ్గుబియ్యం అలా వైట్నెస్ అంతా లేకుండా ఉడకాలన్నమాట. త్వరగానే ఉడికిపోతాయి. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, ఒక్క స్పూన్, తక్కువ చాలా తక్కువ వేసుకోవాలి. వడియాలకి తక్కువ సాల్ట్ పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి దంచుకొని మెత్తగా దంచుకొని వేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ వడియాల కల్లా పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్ అన్నమాట. పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఆ పైకి తేవకుండా మొత్తం మునిగిపోయి ఆ వైట్నెస్ అంతా లేకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికిన దాకా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాసు పాలు పోసుకున్నాం అనుకోండి వడియాలు తెల్లగా బాగా వస్తాయి అన్నమాట. మల్లెపూలల్లే తెల్లగా బాగా వస్తాయి. ఒక చిన్న టీ గ్లాసు పాలు పోసుకుంటే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం మొత్తం ఉడికినవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఉన్నదానికి పాలు పోసిన తర్వాత కలర్ చేంజ్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఏ కలర్లో ఉన్నాయి పాలు పోసిన తర్వాత ఏ కలర్లోకి వస్తుంది తెలుస్తుంది. పాలు పోసేసి ఒక్కసారి మాత్రం మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసేసుకున్నాము. చూడండి పిండి కూడా ఎంత తెల్లగా వచ్చిందో. ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోసినందుకు టేస్ట్గా ఉంటాయి, మంచి కలర్ ఉంటాయి అన్నమాట. ఇట్లా పాలు పోసి కాస్త గోరువెచ్చ అయిందాక చల్లారి పెట్టుకోవాలి. మనం ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నాం కాబట్టి వేడివేడిగా పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాత ప్లాస్టిక్ షీట్ వేసుకొని వేరే చిన్న బౌల్లో తీసుకొని ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టిన రోజు కాకుండా ఇంకొక రోజు ఎండబెట్టుకుంటే 1 or 2 days ఎండబెట్టుకుంటే బాగా క్రిస్పీగా ఎండిపోతాయి. గలగల ఎండి మంచిగా ఉంటాయి. 1 year అంతా నిల్వ చేసుకోవాలి కాబట్టి ఒక 2 days ఎండబెట్టేసుకుంటే మంచిగా వస్తాయి వడియాలు. ఇది ఎర్లీ మార్నింగ్ నైట్ నానపెట్టేసుకున్నాము. సగ్గుబియ్యం మార్నింగ్ పెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ ఒక్కళ్ళైనా పెట్టేసుకోవచ్చు ఈజీగా. చూడండి మొత్తం ఒక్కదాన్నే పెట్టేస్తాను. వాటర్ మాత్రం 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. 3 గ్లాసులు సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి. చూడండి ఎంతగా చక్కగా ఎండిపోయాయో గలగల. ఇలా ఎండిని తీసేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటే 1 year వరకు